హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హార్వెస్ట్ స్పెషల్ అనమాట. స్పెషల్ ఏంటంటే నేను చాలా రోజుల నుండి నా మైండ్లో థాట్ ఉంది ఏంటంటే వచ్చిన హార్వెస్ట్ ఐదర్ ఆర్ఫనేజ్ కానీ లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ ఇద్దాం అనేసి. సో మనకి యాక్చువల్గా నేచర్ని ప్రొటెక్ట్ చేస్తూ హ్యూమన్ రేస్ సర్వీస్ చేసిన చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా. దాంట్లో ఒకటి సత్సాయి ఆర్గనైజేషను. సో నాకున్న కాంటాక్ట్స్ తోటి నేను కనెక్ట్ అయ్యాను సత్సాయి ఆర్గనైజేషన్ యూత్ అసోసియేషన్ మెంబర్ తోటి. సో వాళ్ళకి నేను ఇలా చెప్పేసరికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అన్నారు. సో నేనేంటంటే ఇప్పుడు చూద్దాం ఏమేమి వస్తాయో ఈ హార్వెస్ట్లోని. వచ్చిన హార్వెస్ట్ మొత్తం తీసుకెళ్ళి ఆ ఆర్గనైజేషన్ అది ఎక్కడంటే వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే అక్కేపాలెం సత్సాయి మందిరంలోని నారాయణ సేవ జరుగుతుందంట రోజుని. సో దానికి మీరు ఇస్తే అది మనకి బాగా యూజ్ అవుతుందని చెప్పారు. సో అందుకని ఇంకా నేను ఇది హార్వెస్ట్ చేసేసి వెంటనే ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాను అక్కేపాలెం. సో హార్వెస్ట్ చేసి మొదలుగా నేను బయలుదేరుతాను అక్కేపాలెం. సో ఫస్ట్ ముల్లంగి హార్వెస్ట్ చేస్తున్నాను, రాడిష్. బాగానే వచ్చాయి రాడిష్. ఇది పెద్దదే. టమాటా హార్వెస్ట్ కొద్దిగా ఉంది, ఎక్కువ లేదు. పచ్చి టమాటా కూడా ఇస్తున్నాను, వాళ్ళు చట్నీ చేసుకోవచ్చు, బాగుంటుంది నారాయణ సార్కి. ఇవి బీట్రూట్స్. తోటకూర ఇంకా ఉంది, లేకపోతే ఇది. ఎర్ర తోటకూర, పాలకూర, ఇది కాకరకాయలు.
ఇవి క్యారెట్. సో ఇది హార్వెస్ట్. పెద్దగా ఎక్కువ రాదనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది. రాడిష్ చూడండి ఎన్ని వచ్చాయో, అండ్ ఇట్లా సైజ్ చూడండి చాలా బాగా వచ్చాయి. ఇగో ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా ఎక్కువ ఉంది హార్వెస్ట్. రాడిష్ అండ్ 2 పట్టలకాయలు. ఇది పాలకూర, ఇది ఎర్ర తోటకూర, అండ్ ఇది కాకరకాయ, ఇది బచ్చలాకు, ఇది తోటకూర. అండ్ బీట్రూట్ కూడా బాగా వచ్చాయి. సైజు పెద్దగా లేవు కానీ ఇగో ఈ మాత్రం సైజు వచ్చాయి. అండ్ క్యారెట్ కొద్దిగా వచ్చాయి. అండ్ ఆనపకాయలు 2. అండ్ టమాటాలు ఏమో పండువి కూడా ఉన్నాయి, అలాగే పచ్చివి కూడా కొద్దిగా హార్వెస్ట్ చేశాను. నేను మీకు చెప్పాను కదా స్టార్టింగ్ వీడియోలోని, ఈ హార్వెస్ట్ మొత్తం నేను తీసుకువెళ్ళి సత్సాయి ఆర్గనైజేషన్ కమిటీ మెంబర్స్కి ఇస్తున్నాను. అంటే అక్కడ నారాయణ సేవ జరుగుతుంది, మందిరానికి వెళ్తున్నాను. ఆ మందిరంలోని ఇవి మొత్తం ఈ హార్వెస్ట్ ఇచ్చేస్తాను. అండ్ వాళ్ళు నారాయణ సేవ చేసుకుంటారు. సో అది కూడా చూద్దాం పదండి. ఇదండి హార్వెస్ట్ ఈరోజు చేశాను కదా. హార్వెస్ట్ అంటే మా ఇంట్లోది కంప్లీట్ ఆర్గానిక్, ఇంకా కొంచెం ఏమీ కెమికల్స్ కానీ ఏమీ లేదు. అది అలా ఈరోజు జస్ట్ ఫోన్ చేసి వెంటనే నేను హార్వెస్ట్ చేసి ఆ హార్వెస్ట్ అలా తీసుకొచ్చి ఇచ్చేసానండి. ఐటమ్స్ ఏమో ఈరోజు ఇది ఆయుర్వేదిక్ బచ్చలాకు, ఇది అండ్ ఇది 2 పట్టలకాయలు, ఇది ఆనపకాయ, ఆనపకాయలు 2, ఇది తోటకూర, ఇది ఎర్ర తోటకూర, అండ్ బీట్రూట్, క్యారెట్ కొద్దిగా వచ్చాయి, ఇది కాకరకాయ, ఇది టమాటాలు, బెంగళూరు టమాటా అండ్ మామూలు టమాటాస్ 2, పండింది పచ్చివి కూడా తెచ్చాను. అలాగే ఇది రాడిష్ హార్వెస్ట్, ఇది మొత్తం రాడిష్ ములంగి, అండ్ ఇది పాలకూర. సో ఇంటి ఏ హార్వెస్ట్ వచ్చినా నేను ఇలా ఇద్దాం అనుకుంటున్నాను. ఈరోజు అన్నదానం చేస్తూ ఉంటాము. ఒక 80 to 90 మెంబర్స్ వస్తారు. సో మేము ప్రతిసారి ఫ్రూట్స్ పర్చేస్ చేయడం కానీ, మాకు వెళ్ళి అక్కడ కొనుక్కోవడం కానీ జరుగుతుంది. మీరు తేవడం వల్ల ఈ ఆర్గానిక్ ఫుడ్ అనేది వాళ్ళకి డైరెక్ట్గా నారాయణకి అందరికీ మనం అందిస్తాము. వాళ్ళకి కూడా మంచి ఫుడ్ అనేది మనం ఇవ్వడం, మీ ఒక ఆపర్చునిటీ ద్వారా వాళ్ళకి కూడా మనం మంచి ఫుడ్ అనేది ఇస్తున్నాము. 80 మెంబర్స్కి అంటే అంతమందికి మనం అట్లీస్ట్ ఒక 2 days మనం ఈ వెజిటబుల్స్ అనేది వాళ్ళకి సర్వ్ చేస్తాం కాబట్టి వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా స్వామి యొక్క బ్లెస్సింగ్స్ మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉండాలి. మీరు ఇలాగా మాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నామండి. సో స్వామి బ్లెస్సింగ్స్తో ఇంకా ఎన్నో ఇలాంటివి చేద్దాం అనుకుంటున్నాను వచ్చిన హార్వెస్ట్ తోటి. సో మీ యొక్క సపోర్ట్ డెఫినెట్గా దీంట్లో ఉంది. సో మీకు ఏమైనా గివ్ అవే సజెషన్స్ ఏమైనా ఉంటే హార్వెస్ట్వి అవి మీరు కామెంట్ సెక్షన్లో పెడితే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ.